నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకంలో ముందుకు తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిరోజు దినదినగండంగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు అమరావతి, పోలవరంతో పాటు ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి రాయలసీమలో ప్రాజెక్టుల మీద, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి కేంద్రీకరించారు. సాధ్యమైనంత నిధులను సమీకరించుకుని అవసరమైన మేరకు కేంద్ర సహాయాన్ని తీసుకుని ఎంతో కాలంగా ప్రజలకు ఎదురుచూపులతో మిగిలిపోయినటువంటి ఈ ప్రాజెక్టులను ఏ రకంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల్లో ఒక గంపు మన్ను తీయలేదు, 1 మీటర్ కాలువను కూడా తవ్వలేదు. అంద్రేనీవ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, కొట్టుకుపోయినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, శ్రీశైలం దెబ్బతిన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, రిపేర్లు కానీ ఏ ఒక్కటి కూడా చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా రాయలసీమలో మళ్ళీ ఈ ప్రాజెక్టులని పరుగులు పెట్టించే దిశగా ముందుకు పోవడం జరుగుతోంది. ఇప్పటికే హంద్రీనీవ వైడనింగ్ని ఒక దశ పూర్తి చేశాం. కిందలో సెకండ్ ఫేజ్ అంతా కూడా లైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకురావడం ఏ రకంగా అనేటువంటిది కూడా ఈ జిల్లా వాసిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నింటితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, కోస్తాంధ్రలో ఉన్నటువంటి డ్రైనేజీల మీద కూడా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.